అంతఃపురం బయట ద్వారము వద్ద నిలబడి భవతీ భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య అన్నీ సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. జరిగినదంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు ఆ రాజు. మరుసటి రోజు సన్యాసి రావడం చూసి మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్షలో వేయబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానము లేని వారి చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి, అయితే మహాత్మా సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా ఆ సన్యాసి రూపములో ఉన్న ఈశ్వరుడు, అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి.